వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రేవంత్ రెడ్డికి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అలాగే ఇటు జాగృతి కావచ్చు. జాగృతి నుంచి కవిత గారు, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, అలాగే కేటీఆర్ ప్రతి సమస్యల పైన ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. హైదరాబాద్ లో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల వేళ జాగృతి నుంచి ఏమో గ్రూప్ 1 బాధితులు, నిరుద్యోగుల తరపు నుంచి కవిత గారు, అలాగే ఆర్టీసీ ఛార్జీల విషయంలో దాదాపు ఇప్పటికే 5 సార్లు పెంచారు. సో ఇక్కడ ఫ్రీ బస్ అంటూనే ఇక్కడ మగవారి జేబులని చిల్లు చేస్తున్నారు. ఇంకా దానికి ఫ్రీ బస్ పెట్టడం ఎందుకు? సో ఇద్దరు టికెట్ అనేది ఒక్క రూపంలోనే కలెక్ట్ చేస్తున్నారంటూ ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకలు చేయడం అనేది జరిగింది. అలాగే ఉదయమే హౌస్ అరెస్టులు చేశారు. అలాగే జాగృతి ఆధ్వర్యంలో నిరుద్యోగుల తరపున నిన్న అమరావతిలో స్తూపం దగ్గర నిరసన తెలిపారు. ఈరోజు ప్రెస్ క్లబ్ లో కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం అనేది జరిగింది. మరి ఉద్యమాలు అనేది ఈ విధంగానే ఉంటది, అసలైన ఆట ఇప్పటి నుంచే మొదలయ్యింది అని చెప్పేసి కూడా హరీష్ రావు గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సో మరి జూబ్లీహిల్స్ ఎన్నికలు ఒకవైపు, ఉప ఎన్నికలు ఒకవైపు, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవైపు, మధ్యలో ఇప్పుడు ప్రభుత్వం పైన బీఆర్ఎస్ జాగృతి అంటే విమర్శలు, ఫైటింగ్ అనుకోవచ్చు. ఇది ఎంతవరకు ఎన్నికల పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.